ముస్లిం మహిళలు పర్దా చేస్తుంటే కొందరు అంటారు వీళ్ళకి స్వేచ్ఛ లేదు, బుర్కా పేరుతో పర్దా పేరుతో వీళ్ళని చాలా బాధ పెడుతున్నారు ముస్లిం మహిళలని అని టాక్. ఎవరు చెప్పారండి మీతో ముస్లిం మహిళలకి ఫ్రీడమ్ లేదని? ఇది మా ఇష్టపూర్వకంగా మేము పర్దా చేస్తున్నాం, తెలుసా మీకు? ఇది నిజమే. ఈ పర్దా అనేది కొందరు ముస్లిం మహిళలు కూడా చేయరండి, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఖురాన్ చదివి దాన్ని అనుసరించి తన జీవితాన్ని గడుపుతున్న ప్రతి మహిళ కూడా పర్దా చేస్తారండి. పర్దా చేయమని ఆజ్ఞ ఎవరిచ్చారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ తాలా ఖురాన్లో ఇలా చెప్తున్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, విశ్వాసులైన స్త్రీలతో ఇలా చెప్పండి, వారు బయటికి వెళ్ళేటప్పుడు లేదా పరాయి పురుషుల ముందు పర్దా చేయాలి. ఎందుకు చేయాలి పర్దా? దాని వలన, పర్దా చేయడం వలన స్త్రీలు బాధింపబడకుండా ఉంటారు. మన ప్రొటెక్షన్ కోసమేనండి పర్దా, అల్లాహ్కి తెలుసు. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద. కొందరు చెప్తారు పర్దా ఎందుకండి, చూసే చూపులను బట్టి ఉంటుంది. అబ్బా, ఎంత మంచి చూపులండి మేవే, అసలు మీరు కన్నెత్తి కూడా చూడరు కదా, అందుకే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి మరి. సో ఇది పక్కన పెడితే, ఒక స్త్రీ యొక్క అందం కేవలం తన భర్త కోసమే, పరాయి పురుషుల కోసం కాదు. ఫేస్ చూపిస్తూ బయట తిరగడాన్ని మీరు స్వేచ్ఛ అని భావిస్తే ఇలాంటి స్వేచ్ఛ మాకు అక్కర్లేదండి.